హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆగస్ట్ 27న అనగా బుధవారం మన గణేష్ చతుర్థి ఉంది కదా. సో ఆ గణేష్ చతుర్థి రోజు మనం గణపైకి పూజ చేస్తుంటాం కదా. ఆ పూజ చేసే గణపైని మనమే స్వయంగా చేతులతో రెడీ చేస్తే ఆ ఆనందమే వేరు కదా. సో ఆ ఆనందాన్ని మీకు అందించడానికి నేను వచ్చేసాను. సో ఇంట్లో చిన్ని గణపైని ఎలా రెడీ చేసుకోవాలి, అది కూడా ఇంట్లో ఉండే వాటితో అన్నది ఈ వీడియోలో. దీనికి గాను ఒక ప్లేట్లో మైదా పిండి తీసుకోండి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో ఉన్న 4 to 5 స్పూన్స్ పసుపు కూడా వేసుకొని కొంచెం వాటర్, వీలైనంత తక్కువ వాటర్ వేసి కలపడానికి ట్రై చేయండి. లూజ్గా కలిపితే మనకి విగ్రహం చేశాక బరువుకి దగ్గరికి అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవడానికి ట్రై చేయండి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, పెద్ద సైజ్ బాల్ ఒకటి, దానికంటే చిన్న సైజ్ బాల్స్ 4, దానికంటే చిన్న సైజ్ బాల్స్ ఒక 5 రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ప్లేట్లోనే కొంచెం మైదాపిండి తీసుకొని కుంకుమ ఉంటే రెడ్ కలర్ది మీరు వేసుకోండి. నాకైతే పారాని ఉందని, కలర్ బాగా వస్తుందని పారాని వేశాను. సో మీరు కూడా నచ్చితే ఇలాగే ట్రై చేయండి. సో ఈ రెండు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకొని మనం దేని మీద అయితే బేస్ పెడదాం అనుకుంటున్నామో ఆ బేస్ సెట్ చేసేసుకోండి. నేనైతే ఇలా సిల్వర్ ప్లేట్ తీసుకున్నాను, దాన్ని రివర్స్ చేసి దాని మీద మర్రి ఆకు పెట్టాను. నా దగ్గర తమలపాకులు అవైలబుల్ లేవు, సో అందుకని ఆకు పెట్టేసుకొని దాని మీద ఫస్ట్గా మనం పెద్ద బాల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పెద్ద బాల్ గణపయ్య బొజ్జలాగా అనమాట. దానికంటే చిన్న సైజులో ఉన్న బాల్ పైన చెస్ట్ పార్ట్ లాగా మనం చేసుకొని సెట్ చేసేసుకోవాలి. అండ్ మనము ఒకటి బాల్ సెట్ చేసేటప్పుడు వాటర్ అంటిస్తూ తడి చేసుకొని అంటిస్తే ఈజీగా అంటుకుపోతుంది. సో ఒక్కసారి చిన్న ప్రెషర్ పెట్టి ఇలా అంటిస్తుంటే మనకి అయిపోతుంది అనమాట. మనకి చేస్తుంటే మనకి అర్థమవుతుంది ఎక్కడ సెట్ అవ్వట్లేదు అన్నది. సో దాన్ని బట్టి మనం వాటర్ తడి పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో మనం మిగతా చిన్న బాల్స్ ఉన్నాయి, అందులో 2 బాల్స్ తీసుకొని అవి 2 కాళ్ళలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకుంటే పొడువుగా అవుతుంది. దాన్ని సి షేప్లోకి తిప్పేసుకొని ఎడ్జ్లో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి పాదం షేప్లో వస్తుందన్నమాట. అలా 2 కాళ్ళు కూడా సెట్ చేసుకున్న తర్వాత ఫేస్ పార్ట్కి వస్తే, ఫేస్ పార్ట్కి ఒక బాల్ తీసుకొని దాన్ని కొంచెం ఇలా రోల్ చేస్తే మనకి చిన్న సాగినట్టు వస్తుంది కదా. దాన్ని చక్కగా ఇలా మనం కర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి తొండం షేప్లోకి వస్తుందన్నమాట. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని పెట్టుకొని, మీకు ఇంకొకటి ఏంటంటే ఒక బాల్ అతుక్కుపోతే మనకి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, కొబ్బరి చీపురు పుల్లలు, వాటిని యూజ్ చేసుకొని మనం అతికించుకోవచ్చు. సో లేదు వాటర్ పెట్టి అంటిస్తే వెల్ అండ్ గుడ్ సరిపోతుంది. సో ఒకవేళ అవ్వకపోతే అలా ట్రై చేయండి అని చెప్తున్నా, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేస్ సెట్ చేసుకునే కంటే ముందు మన హ్యాండ్స్ సెట్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో దానికి గాను ఇంకొక 2 బాల్స్ తీసుకొని మన హ్యాండ్స్ షేప్లోకి పెట్టుకొని ఎడ్జ్లో కొంచెం ఇలా ప్రెస్ చేసి దాని మీద మనము ఒక పుల్లతో దేనితోనా మనం ఇలా అచ్చులు పెడితే వేళ్ళు లాగా వస్తాయి అనమాట. సో వాటిని కూడా యూజ్ చేసుకొని చక్కగా తడి అంటించుకొని మనం పెట్టుకుంటే చక్కగా అంటుకుపోతాయి అనమాట. మైదా పిండే కదా, ఈజీగా మనకి అతుక్కుంటుంది. సో 2 హ్యాండ్స్ కూడా సెట్ చేసుకున్న తర్వాత గణపయ్య ఫేస్ మనం పెట్టుకున్నాం కదా, పెట్టుకొని కళ్ళగా నేను మిరియాలు ఉంటాయి కదా, 2 మిరియాలు కళ్ళలా పెట్టుకున్నాను అనమాట. సో ఫేస్ కూడా సెట్ అయిపోయిన తర్వాత మనకి చెవులు ఉంటాయి కదా, చిన్ని బాల్స్ చేసాం కదా ఒక 2, ఆ చిన్ని బాల్స్ని కొంచెం ప్రెస్ చేసి మనం ఇయర్ షేప్లోకి తీసుకొస్తే చక్కగా వచ్చేస్తుంది. సో నేనైతే వాటికి చీపురు పుల్లలు పెట్టానమాట. సో చక్కగా ఉన్నాయి అనమాట. అయిపోయిన తర్వాత మనకి కిరీటం లాగా ఒక చిన్ని బాల్ తీసుకొని దాన్ని కోన్ షేప్లో రెడీ చేసుకొని దాన్ని కూడా పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనకి గణపయ్య మెయిన్ పార్ట్స్ అన్ని పెట్టేసుకున్నాము. ఇప్పటి నుండి మన క్రియేటివిటీ అనమాట. సో మనం రెడ్ కలర్ వేసి పెట్టుకున్నాం కదా, పారాని వేసి దాన్ని తీసుకొని నేను ఏం చేశానంటే కాళ్ళకి పట్టీల్లాగా కిరీటం ఎడ్జ్లోన మనకి గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ని కవర్ చేసేలాగా సన్నగా ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని సన్నగా రోల్ చేసి దానికి కిరీటం లాగా సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత మనకి కాళ్ళ దగ్గర పట్టీల్లాగా పెట్టారని చెప్పాను కదా. సో మళ్ళీ చిన్న బాల్ తీసుకొని దాన్ని ఇలా చేతిలో పెట్టుకొని ఆడిస్తే మనకి సన్నగా వస్తుంది కదా. దాన్ని మనం కాళ్ళకి పట్టీలాగా సెట్ చేసేసుకున్నాను. 2 కాళ్ళకి కూడా అతికించేసుకున్నాను. వాటర్ పెట్టి ఈజీగానే అతికిపోయింది, అస్సలు వరి అవ్వక్కర్లేదు, చక్కగా అతుక్కుపోతాయి. సో 2 కాళ్ళకి కూడా అలా సెట్ చేసేసుకున్న తర్వాత ఈసారి హ్యాండ్స్కని మళ్ళీ ఒక చిన్న రెడ్ బాల్ తీసుకొని దాన్ని మనం హ్యాండ్స్లో పెట్టుకొని ఇలా జస్ట్ రోల్ చేస్తూ ఉంటే మనకి సన్నగా ఒక తాళ్ళలాగా వస్తుంది కదా. సో ఆ తాళ్ళని మనకి హ్యాండ్స్ దగ్గర చుట్టూతో ఎంత వస్తుందో అంత లెంత్ కట్ చేసేసుకొని మనం 2 వైపుల 2 హ్యాండ్స్కి కూడా సెట్ చేసేసుకోవచ్చు. చక్కగా సెట్ చేసుకుంటే మనకి బ్యాంగిల్స్ లాగా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్స్కి కూడా అయిపోయిన తర్వాత దండ కడియాల్లాగా మళ్ళీ సేమ్ అలాగే తీసుకొని పై హ్యాండ్స్ అప్పర్ హ్యాండ్స్కి కూడా పెట్టేశాను. సో చిన్న పుల్లని ఏమైనా యూజ్ చేసుకుంటే మనకి కార్నర్స్లోకి అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చిన్న తడి చేసేసుకుంటే అతుక్కుపోతుంది. అలాగే ఆ చిన్న పుల్లతో మనం లోపలికి సెట్ చేస్తే మనకి చక్కగా అతుక్కుపోతాయి అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇది అయిపోయిన తర్వాత చిన్ని గణపయ్యకి బొజ్జకి బొడ్డు పెట్టడం మర్చిపోయాను. సో అందుకని పుల్ల సాయంతో చిన్న హోల్ పెట్టేసుకున్నాను అనమాట. అయిపోయిన తర్వాత ఇయర్స్కి కూడా నేను పుల్లని యూజ్ చేసి ఇలా డాట్స్ లాగా పెట్టాను, ప్లెయిన్గా ఉన్నాయి అనేసి.
అది కూడా అయిపోయినాక ఓకే చిన్ని గణపైకి జంజం ఉంటుంది కదా, సో అది ఎలా పెట్టాలా అని ఆలోచించాను. తీరా చూస్తే మనకి వత్తులు ఉంటాయి కదా, దీపం పెట్టుకునే వత్తులు, అవి నేను దాన్ని సెట్ చేశాను అనమాట. సో వత్తిని కూడా జంజంలా సెట్ చేసుకున్న తర్వాత మెడలో చైన్ లాగా ఏం చేద్దామా అని మళ్ళీ ఆ రెడ్దే చిన్న బాల్ తీసుకొని మళ్ళీ రోల్ చేస్తే పొడుగా వచ్చింది. దాన్ని నెక్లోకి సెట్ చేసేసాను అనమాట. అప్పుడు చక్కగా చైన్ లాగా వచ్చిందనమాట. సో చైన్ లాగా వచ్చిన తర్వాత చైన్ కూడా సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మనకి దంతాలు ఉంటాయి కదా సైడ్న, దానికి గాను మనకి మ్యాచ్ బాక్స్లో అదే అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్లని విరిపేసుకొని రెండు వైపులా కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది కదా, సో అలాగే నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. సో బొట్టు పెట్టాలి కదా, అందుకని తిలకంని ఒక టూత్ పిక్తో తీసుకొని చిన్న తిలకం పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేద్దామా అంటే నా దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయి. ఆ కుందన్స్ని నేను అలా అతికించాను అనమాట, ఇయర్స్ దగ్గర, బొట్టు దగ్గర, కిరీటంలోను. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట, గణపైకి లడ్డూలు పెట్టకపోతే ఎలాగా, అందుకని ఆ రెడ్ కలర్ పిండితోనే చిన్ని బాల్స్లా చేసి చేతిలో పెట్టేశాను. ఇప్పుడు అసలైన గణపైకి అసలైన ఫ్రెండ్ ఎవరు, మూషికుడు, ఎలుక కదా, సో ఎలుకని కూడా చేశాను. నాకైతే ఎలుకని చేసేటప్పుడు చాలా మంచి ఫన్ అనిపించింది, చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. చిన్న ఎల్లో బాల్ తీసుకొని దానికి చిన్న రెడ్ బాల్స్ని కల్లా పెట్టేశాను. అలాగే ఇయర్స్ లాగా, తర్వాత తోకలాగా కూడా రెడ్ కలర్దే పెట్టాను. చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది. బట్ ర్యాట్కి ఇలా మూతి దగ్గర మీసాల్లాగా ఉంటాయి కదా, దానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే కొబ్బరికాయ కనిపించింది. ఓకే, అందులోది ఒక తీసేసుకొని చిన్ని ముక్కలు కట్ చేసేసుకొని దాని ముక్కు దగ్గర నేను గుచ్చానమాట. 4 అటు 2 ఇటు 2 సెట్ చేసుకుంటే కంప్లీట్ ర్యాట్ లుక్ వచ్చింది. చాలా ముద్దుగా ఉంది. ఎలుక మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. గణపయ్య చాలా చక్కగా కుదిరారు, ఎలుక కూడా చాలా చక్కగా కుదిరింది. సో ఫైనల్లీ గణపయ్య లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీ అందరికీ ఎలా అనిపించింది? చూస్తున్నారా ర్యాట్ అయితే ఎలా కనిపిస్తుందో, చిన్ని మీసాలు వేసుకుని నాకైతే భలే అనిపించింది ర్యాట్ చూస్తుంటే. సో ఫైనల్లీ గణపయ్య లుక్ మీకు ఎలా అనిపించింది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా రెడీ చేయండి, ఏం కాదు. చక్కగా మన చేతులతో చేసుకున్న గణపయ్యకి పూజ చేస్తుంటే చాలా బాగుంటుందండి. ఎందుకు బయట పెట్టి కొనుక్కున్నా కూడా అవి ఈకో ఫ్రెండ్లీ కాదు కదా. సో నేచర్కి మనం హెల్ప్ అవ్వాలి, అప్పుడే నేచర్ కూడా మనకి తిరిగి హెల్ప్ చేస్తుంది కదా. సో ఈ ఈకో ఫ్రెండ్లీ గణపయ్యని ఈసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. గణపయ్య పూజలో మనకి నిమజ్జనం చేసుకునేటప్పుడు కూడా చక్కగా కరిగిపోతారు. సో ఆ వాటర్ని కూడా తీసుకెళ్ళి మనము చెట్టు కిందది వేసేసుకుంటే చక్కగా అయిపోతుంది. నేచర్ కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. సో గణేశుని విగ్రహం మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కొంచెం డెకరేట్ చేసి వీడియో తీసాను అనమాట. సో మీకు ఈ గణేశుడు ఎలా అనిపించారు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ కావాలి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియో పోస్ట్ చేసేంత వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.